చదువే కదమ్మా ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుని మానేయకూడదు. సరే, నువ్వు పని చేయి. ఈరోజు రాత్రి 10 గంటలకి ఇక్కడికి రా. ఈ కార్డు ఉంచుకో. నిన్ను ఎవడు డిస్మిస్ చేస్తాడో నేను చూస్తాను. ఓకే? ఈ విషయాన్ని బయటకు చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మరని నాకు బాగా తెలుసన్నయ్య. ఎందుకంటే నేనే తప్పు చేశానని అందరూ నిర్ణయించుకున్నారు. ఒక్కటి అర్థమైందన్నయ్య, ఒక అమ్మాయికి ఇలా జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో వచ్చే బాధ కన్నా ఆ ఊర్లోనే ఉండే బాధే అన్నయ్య ఎక్కువ. అలా జరుగుతున్నప్పుడే చనిపోతే పెద్ద గొడవలు చేస్తారు. ఒకవేళ ప్రాణాలతో ఉంటే తనని మాటలతోనే చంపేస్తారు. నందిని, నీ డిస్మిస్ ఆర్డర్ రెడీ చేసేశారమ్మా. ఆ తర్వాత నేనే గొడవ పడి చదువుకునే పిల్ల జీవితాన్ని నాశనం చేయకండి, వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పాను. నువ్వేం భయపడకు, వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి, సరేనా? హలో నందిని. సరే సార్. నాకు 2 దారులే అన్నయ్య ఉన్నాయి. ఒకటి, చదువు మానేయకూడదంటే ఆయన చెప్పినవన్నీ వినాలి, లేదా పరువే ముఖ్యమని ఇంటికి భారంగా అమ్మా నాన్నని బాధ పెట్టాలి. అసలు ఎలాంటప్పుడు ఒక అమ్మాయికి ఏమనిపిస్తుందన్నయ్య? చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. అందుకే ఈ మ్యాజిక్ వాల్లో రాసేసి చనిపోదని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నందిని? చస్తే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఆ పెద్దవని ఏం చేయాలో అది చేద్దాం, కానీ ఆ తర్వాత ముందు నువ్వు ఇంటికి బయలుదేరు. ఇప్పటికీ మీ అమ్మ నాన్న చాలా భయపడిపోయి ఉన్నారు. రేపు మేము మీ ఇంటికి వచ్చి మాట్లాడతామమ్మా. ఇప్పుడు వెళ్ళు, బయలుదేరు. వినడానికి నాకే చాలా కష్టంగా ఉంది యువర్ ఆనర్. నాకేం అనిపిస్తుందంటే ఈయన మెదలకుండా పీటీ పనులని వదిలేసి ఒక సినిమా డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు చెప్పిన ఏదైనా ఒక్క విషయానికి ఒక్క ఎవిడెన్స్ అయినా ప్రొవైడ్ చేశారా చెప్పండి? లేదే. జడ్జ్మెంట్ పోస్ట్పోన్ చేయడానికి ఊరికే ఏదేదో కథలు చెప్తున్నారు యువర్ ఆనర్. తమ్ముడు, నువ్వు చెప్పేదంతా న్యాయం ధర్మంగానే ఉంది, కానీ కోర్టుకు కావాల్సింది న్యాయం ధర్మం కాదు, ఎవిడెన్స్. ఏ జడ్జి అయినా ఎవిడెన్స్ ఉంటేనే తీర్పిస్తారు. ఈ కేసు ప్రారంభించిన కాడి నుంచే ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నారే తప్ప ఏదైనా ఒక్కదానికైనా ఎవిడెన్స్ ఉందా అని నేను వెయిట్ చేసి చూశాను. ఆఖరి దాకా ఏ ఎవిడెన్స్ రాలేదు. నాకు నమ్మకమే పోయిందయ్యా. ఇక మీద చనిపోయిన ఆ అమ్మాయి నందిని దిగొచ్చి చెప్తే తప్ప ఏం చేయలేరు. చనిపోయిన నందిని వచ్చి సాక్ష్యం చెప్తే మీకు ఓకేనా సార్? చప్పుడు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలన్నయ్య. ఎవడెవడో చేసే తప్పులకి మనం ఎందుకు నందిని చావాలి? ఇక మీదట ఇక్కడ ఏం జరగాలో నేనే నిర్ణయిస్తాను. ఏంట్రా ఏవేమో మాట్లాడుతున్నావు? ఇదంతా చేయడానికి నీకు ధైర్యం ఉందా? చదువుకునే పిల్లని అరెస్ట్ చేయడానికి వాడికి ధైర్యం ఉన్నప్పుడు ఇవన్నీ చేయడానికి నాకు ధైర్యం ఉండదా ఏంటి? ఈ పనిని ఏ పొరపాటు లేకుండా చెయ్యాలి అంటే
మనకి మరికొంతమంది సాయం కావాలి. ఆల్రెడీ ఫేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది. 2-3 విషయాలు చేస్తే మ్యాచ్ చేయొచ్చు. మీరు నందిని బర్త్ మార్క్స్ మాత్రం అడిగి చెప్పండి. అన్నయ్య ఆ, మీరు చెప్పినవన్నీ అలాగే లెటర్లో రాశానన్నయ్య. ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశాను, రేపు షాప్కి వచ్చేస్తాను. ఆ డాక్టర్ పక్కనే ఉన్నారు. మామయ్య మర్డర్ కేసు పెట్టమంటున్నారు. మర్డరా? మర్డర్ చేశానా? ప్రెస్కి లెటర్ చిక్కితే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనుకున్నాను, కానీ దాన్ని కూడా వాడు కాల్ చేశాడు. ఇక మీదట ఈ సమస్యని మనమే పెద్ద చేయాలనుకుంటాను. హత్య అంటేనే అన్ని మీడియా పీపుల్ వస్తారు, అప్పుడు ఒక పెద్ద డబ్బు చూడొచ్చనే ఈ విషయాలని చేశారు యువర్ ఆనర్. డాక్టర్, బాడీని వాళ్ళు కనిపెట్టలేరు కదా? దగ్గర 4000 పోస్ట్ మార్టం చేశాను, కన్న తల్లి కూడా కనిపెట్టలేదు. ఈ అమ్మాయిని దాచిబట్ట ఇంత పనులు చేశారు. ఎవిడెన్స్ ఉందా అని నేను అన్నిసార్లు అడిగాను కదా. అప్పుడే ఈ అమ్మాయిని తీసుకొచ్చి నిలబడి ఉంటే ఈ కేసు అప్పుడే అయిపోయేది కదా. ఖచ్చితంగా అయిపోయి ఉండొచ్చు సార్. కేసుని తేల్చేసేవారు. ఒక అమ్మాయి చనిపోతేనేగా కేసు ఇంత దూరం వచ్చింది. హరాస్మెంట్ కేసుని ఎవరిసారి లెక్క చేస్తున్నారు? ఒక అమ్మాయి చనిపోతే తన పరువు ఎంత తీయాలో అంతగా తీసేసి ఈ కేసుని ముగిద్దామని అనుకుంటున్నారు సార్. చివరికి కన్న తండ్రి నోటితోనే తన కూతురి నడవడిక బాగోలేదని చెప్పించారు కదా సార్. జీపీ లాంటి ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని నిరూపించడానికి కోర్టు, జడ్జు, ప్రెస్, చనిపోయిన అమ్మాయి నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది కదా సార్. నందిని లాగా ఎంతో మంది రోజు చనిపోతూనే ఉన్నారు కదా సార్. అమ్మాయిలు ఫ్లైట్ నడుపుతున్నారు, ట్రైన్ నడుపుతున్నారు అని అవెంతో గొప్ప సాధనలు అని విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే మనమందరమే గ్రామంలో ఉండే ఆడపిల్లలు హెరాస్మెంట్ జరిగితే బయటికి చెప్పుకోలేక భయపడుతున్నారన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం సార్. 100లో 82 మంది దీని గురించి బయటికి చెప్పడం లేదు అని రికార్డ్స్ చెప్తున్నాయి సార్. ఇదంతా హెరాస్ చేసే వాళ్ళకి భయపడి మీరు అనుకుంటున్నారా? ఎక్కడిది బయటికి చెప్తే ఊరంతా మనల్ని ఎలా చూస్తుంది, చుట్టూ ఉండేవాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారని భయపడేశారు. ఇదంతా సార్. ఈ కేసు గురించి అందరికీ తెలియాలి సార్. నన్ను చెప్పని అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు చెప్తున్నాను సార్, అందరి కోసం కలిపి చెప్తున్నాను సార్. మీకు గాని హరాస్మెంట్ జరిగింది అంటే తప్పు మీది కానే కాదు. నందిని మాత్రమే కాకుండా స్కూల్ మరియు కాలేజెస్ లో PIL నంబర్ 82653. దిస్ కోర్ట్ ఫైండ్స్ గురు పురుషోత్తమన్ గిల్టీ. మంచి విషయం కోసం ఇది చేసినప్పటికీ కోర్ట్ టైం ని వేస్ట్ చేసినందుకు కనగవేల్కి క్రిమినల్ సెక్షన్ 417 ప్రకారం 6 నెలల జైలు శిక్ష విధించబడింది. ఈ నేరానికి సహాయం చేసినందుకు అడ్వకేట్ మాణిక్యవేల్ ని టెంపరవరీగా సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్ కి ఈ కోర్ట్ రిక్వెస్ట్ పంపుతుంది. కనీసం ఈ కేసు తర్వాతైనా ఏ అమ్మాయికైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్తారని నమ్ముతున్నాం. పరిగెడుతూ ఆడుకున్న వీధన్నయ్య అది. ఆ వీధిలో నేను ఇప్పుడు తలెత్తుకుని నడవలేకపోయానన్నయ్య. నాటి భయం తరివి వేసేగా అది తలచే ఊరి జనం తోడు వచ్చేరా. దరి చేరిన ముళ్ళయదా ఓడిపోనుగా ఒక ధైర్యమే కాదా నిన్ను చేరవచ్చును.